థ్యాంక్ యూ అండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినందుకు. హ్యాపీ రథసప్తమి టు యూ టూ. నేను కృష్ణా జిల్లా కైట్లూరులో జన్మించాను. తర్వాత నేను కృష్ణా డిస్ట్రిక్ట్‌లోనే కైట్లూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ వరకు చదివాను. తర్వాత మారిస్కల్లా కాలేజ్‌లో నేను బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. తర్వాత ఎంఏ ఇంగ్లీషు హైదరాబాద్‌లో ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో చదివాను. అదయిన తర్వాత పీహెచ్‌డీ చేశాను. 4 ఇయర్స్ నేను పీహెచ్‌డీ చేశాను. అదే యూనివర్సిటీలో ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో. అప్పుడే నేను నెట్ క్వాలిఫై అయ్యాను. అదే టైంలో పీహెచ్‌డీ నేను థీసిస్ సబ్మిట్ చేస్తూ ఉండగా జాబ్స్ కోసం అప్లై చేస్తూ ఉన్నాను. అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన ఏఆర్ఎస్‌బి కాలేజ్‌లో ఇంటర్వ్యూ నోటిఫికేషన్ పడింది. అప్పుడు నేను అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఈ జాబ్‌లో నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు 10 ఇయర్స్ అయింది నేను ఈ జాబ్ స్టార్ట్ చేసి. ఈ 10 ఇయర్స్ నుంచి నేను ఇక్కడే ఏఆర్ఎస్‌బి కాలేజ్‌లోనే జాబ్ చేస్తున్నాను. ఇంగ్లీషు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా. చాలా హ్యాపీగా ఉంది నాకు. కైట్లూరు కృష్ణా డిస్ట్రిక్ట్ కైట్లూరు నుండి నా విద్యా ప్రయాణం స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఈ ఢిల్లీ యూనివర్సిటీలో ఇలా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొత్త వరల్డ్‌కి నేను ఎక్స్‌పోజ్ అవ్వడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మేడం. సో మీ మీ విద్యా జీవితంలో అత్యున్నతమైన కష్టమైన దశ ఏమిటి మేడం? చాలా కష్టమైన దశ నా లైఫ్‌లో అంటే, నేను జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండడం. పీహెచ్‌డీ చేసేటప్పుడు చాలా వరకు చాలా డిమాండ్స్ ఉంటాయి. ఒకటి రిసర్చ్ ప్రోగ్రెస్ అవ్వాలి. ఇంకా చాప్టరైజేషన్, కంక్లూజన్స్ ఇవన్నీ మనం డ్రా చేసుకోవాలి. ప్రైమరీ టెక్స్ట్, సెకండరీ టెక్స్ట్ ఎగ్జాక్ట్‌గా మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ జాబ్‌కి మనం సెలెక్ట్ కావాలి. సో, ఏదన్నా జాబ్ వస్తుందా లేదా ఈ సంఘర్షణ నేను చాలా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, లైఫ్‌లో ఈ ప్రయాణంలో మీకు అత్యధికంగా సవాలు చేసిన వారెవరు? యాక్చువల్‌గా నేను అనుకోవడం ఏంటంటే, మనకి ఒక పర్సనో, ఒక సిట్యుయేషనో ఏదో మనకి సవాలివ్వదు. మన ఓన్ సెల్ఫే మనకి మనం ఆహ్, మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది మన ఓన్ సెల్ఫ్. వి హావ్ టు ప్లీజ్ అవర్ సెల్ఫ్. సో, ఎక్కువ సవాళ్ళు ఎప్పుడు ఎదురవుతూ ఉంటాయంటే, మనం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లూజ్ అవుతామో, సో, ఎక్కువ సవాళ్ళు ఎదుర్కొన్న ఎవరి ద్వారా వచ్చింది అంటే, మన సొంత సెల్ఫ్ ద్వారానే అనమాట. ఎక్కువగా స్ట్రగుల్‌ని, యాంగ్జైటీని